నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టీడీపీ కార్యాలయంలో ఈ రోజు మంత్రి గుమ్మడి సంధ్యారాణి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం సాక్షి రిపోర్టర్పై దాడి విషయంలో మాజీ మంత్రి రాజనదొర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ సాలూరు ఏరియా ఆసుపత్రి విషయంలో చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఆసుపత్రి నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేశారో సాలూరు ప్రజలందరికీ తెలుసు అని, మీరు అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితిలో లేము అని అన్నారు. గౌరవ మాజీ డిప్యూటీ సీఎం గారు రాజనదొర గారు ఏం మాట్లాడారు మొన్న? సాక్షి ఛానల్ పిలద్దు, వాళ్ళ అంతు తేలుస్తా, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను అంతు తేలుస్తానని మాట్లాడానా? మీకు మనస్సాక్షి ఉందా? ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఏ ఛానల్లో మాట్లాడానో, ఏ మీడియాలో మాట్లాడానో చూపించండి మీకు ధైర్యం ఉంటే. అబద్ధాలు మాట్లాడడం నేర్చుకున్నారా మీరు? నేను సాక్షి ఛానల్ రావద్దన్నాను, ఇప్పటికి ఎస్ నేను స్టాండ్ అయి ఉన్నాను. ఐఎమ్ నాట్ హెల్డింగ్. నేను ఇప్పటికీ అదే వర్డ్స్ మీద స్టాండ్ అయి ఉన్నాను. నేను సాక్షి ఛానల్ పిలవను, సాక్షి టీవీ పిలవను. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మేము ఏది మాట్లాడుకున్నామో అది వక్రీకరిస్తారు, ఖచ్చితంగా వక్రీకరించి రాస్తారు. అది బయట చూసినటువంటి జనాలకు ఎలా ఉంటుందంటే, ఇక్కడికి వచ్చిన 10 మందికి అది అవునా కాదో తెలుస్తుంది. బయట లక్షలాది మంది చూస్తున్నారు పేపర్లో, ఛానళ్ళు, వాళ్ళకి అది తప్పుగా అనిపించవచ్చు. కాబట్టి వాళ్ళని, ఎందుకంటే ఎప్పుడు తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు విషయాలు చూపించే వాళ్ళని మేము దూరంగా ఉంచుతున్నాం. అది మా ఇష్టం. అంతేగాని నేను వాళ్ళ అంతు చూస్తానని, వాళ్ళని అలా అన్నానని ఇలా అన్నానని అంటున్నారే మీరు, అది తప్పు కాదా మీది? బుద్ధుండే ఆ మాటలు మాట్లాడారా? రమ్మల్లా చూస్తాను. మీరు ఒకసారి మీటింగ్లో విలేకరులను చెప్పులతో కొడతాను అన్నారు, మర్చిపోయారా? అంతెందుకు, మీ కౌన్సిలర్లు, లేడీ కౌన్సిలర్లు భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మున్సిపల్ ఆఫీసులో కొంతమంది విలేకరులను తరిమి 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 కొట్టారు. అది మీరు కొట్టించారా? మీకు తెలియదా? ఈరోజు ఎవరెవరైతే దెబ్బలు కాస్తారో, ఈరోజు ఎవరు ఒకరికి దెబ్బలు కాస్తారు? సాక్షి అయినా అంతే కదా, సాక్షి విలేకరు దెబ్బలు కాస్తారు. ఆయన ఎంతమంది దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తుంటారో మీకు తెలీదా? మీరేమైనా చెప్తున్నారా బ్లాక్మెయిల్ చేయమని, లేకపోతే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? చాలా అంగన్వాడీ సెంటర్ల వాళ్ళు నాకు కంప్లైంట్ చేస్తున్నారు. చాలా మంది మహిళలు కంప్లైంట్ చేస్తున్నారు, వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇస్తారా ఎవరా అని. ఎవరు కడుపు పండిందో, ఎవరు కొట్టారో దాన్ని నా మీదకి ఎందుకు వేస్తున్నారు? నేను నిజంగా ఎవరిని కొట్టాలి అనుకున్నా, తిట్టాలి అనుకున్నా, చెయ్యాలి అనుకున్నా, మీద నాకు భయం ఏంటేమైనా చెప్పకుండా దాచుకోవడానికి? ఎవరైనా తప్పు చేస్తే నా ఎదురుగా తప్పు చేసి, నా ఎదురుగా అంటే నేనేమైనా అనాలనుకుంటే ఎదురుగానే అంటాను. నేను నిజంగా కొట్టాల్సిన పరిస్థితి వస్తే అవతలోడు ఎంత తప్పు చేస్తేనే కొడతానేమో. అంతే తప్ప కానీ మీలా కొట్టించడాలు, మీలా తిట్టించడాలు, మీలా అబద్ధాలు ఆడాలు నాకు అసలు అలవాట్లేదు. ఏదో మీ జడ్పీ చైర్మన్ గారు వచ్చేదో చెప్తున్నారు, సూక్తి ముక్తావళి 95% పూర్తి చేసినటువంటి హాస్పిటల్ అట. అందరూ విన్నారా? 95% హాస్పిటల్ పూర్తి చేశారట. ఎంత కామెడీగా ఉందంటే నాకు ఇది. 90% పూర్తి చేశారా? మీరందరూ చూశారు. నిజంగా 90% పూర్తి చేస్తే మీకే తెలుస్తుంది పని. స్కెల్టన్ పెట్టి వదిలేసి 14 కోట్ల బిల్లుకి పైసా కూడా ఇవ్వకుండా నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి, సార్ బిల్లు ఇస్తే కానీ అది కట్టడానికి కుదరదు సార్ అంటే, అప్పుడు సారేమో వాళ్ళకి బిల్లు ఇవ్వాలి, ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళకి బిల్లు ఇవ్వలేదు. నేను ఎప్పుడు శంకుస్థాపన, సుజయకృష్ణ రంగారావు గారు వచ్చి, ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, వచ్చి మేము శంకుస్థాపన చేసాం. ఆ రోజు నుంచి మొన్నటి దాకా మీరు కట్టలేదే, ఏదో ఒక స్లాబ్ జస్ట్ స్కెల్టర్ వదిలేశారు అంతే. నేను వచ్చినప్పటికి ఎలా ఉంది, ఈరోజు హాస్పిటల్కి ఏమో అవి లేవు ఇవి లేవు అని చెప్తున్నారు. సిగ్గు అనిపించట్లే మీకు? లోపల ఏమైనా లేకపోతే మీరు కింద మీద పడుకోకండి. అక్కడ డాక్టర్లు నాకు చెప్తారు, నేను చేస్తాను. ఆ సత్తా మాకుంది. మీకెందుకు కంగారు ఊరికేనే? అవి